నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోషి మాత శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్లోకి స్వాగతం. వృషభ రాశి వారికి ఈ 2025 అక్టోబర్ 2వ తేదీ గురువారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఈ వృషభ రాశి వారు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడే అన్ని విషయాలు మీకు తెలుస్తాయి. ఇక వివరాలకు వస్తే వృషభ రాశి రాశి చక్రంలో 2వ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. రేపటి రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అని చూసినట్లయితే వృషభ రాశి వారికి ఆర్థిక పరంగా అనుకూలత బాగా పెరుగుతుంది. ముఖ్యంగా మీరు అనుకున్న పనులు అనుకున్న సమయానికే పూర్తి చేసే ప్రయత్నం అయితే చేయాలి. ఏ పని అయినా కానీ మీరు వాయిదా వేయకుండా పూర్తి చేసుకోండి. అప్పుడే మీకు పనులు ఒత్తిడి అనేది కనిపించదు. దీర్ఘకాలిక ప్రయత్నాలు చేస్తూ ఉన్న పనులేవైతే ఉన్నాయో అవి ఇప్పుడు ఫలప్రదం కాబోతున్నాయి. తద్వారా మీకు మనశ్శాంతి కలుగుతుంది. ఇప్పటి వరకు ఏదైతే ప్రయత్నం చేస్తూ ఆగిపోవాలి అని నిర్ణయించుకున్న మీ పనులు ఏవైతే ఉన్నాయో అవి అయితే ఇప్పుడు విజయవంతం కాబోతూ ఉన్నాయి. మీ కల సాకారం కాబోతోంది. కుటుంబ వాతావరణం అనేది చాలా బాగుంటుంది. ఇంట్లో మీకంటూ కొన్ని పనులు చేసి పెడతారు. మీ కష్టాన్ని గుర్తించి మీకు ప్రత్యేక రెస్పెక్ట్ అనేది కల్పిస్తారు. ఇంట్లో వ్యక్తులు మీకు అనుగుణంగా ప్రవర్తిస్తారు. ఇంట్లో మీకు అనుకూలమైన కొన్ని అనుకోని సంఘటనలు అనేవి జరిగే అవకాశం అయితే ఉంటుంది. రేపటి రోజున అన్ని రంగాల వారికి కూడా చాలా లాభదాయకంగా ఉంటుంది. అలాగే విరోధపూర్వకమైన వాతావరణం ఏదైతే అనుభవిస్తున్నారో అది అయితే ఇక మీదట తొలగిపోతుంది. అన్ని పరిస్థితులు కూడా ఇప్పుడు అనుకూలంగా మారేందుకే అవకాశం అయితే కనిపిస్తుంది. మీ చుట్టూ ఉండే పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. సంఘంలో మీకు పేరు ప్రఖ్యాతులు కలిగిన వ్యక్తులను మీరు అయితే కలుసుకుంటారు. తద్వారా మీకు కొన్ని పనులు జరిగి కొంత ఉపశమనం అనేది కలుగుతుంది. అయితే తాత్కాలికమేననే విషయాన్ని మీరు గమనించాలి. అదేవిధంగా మీరు ఎప్పటి నుండో చేయాలని అనే ఒక పని ఇప్పటి వరకు చేయలేకపోతుంటే గనుక ఇప్పుడు మీరు ఆ పని అయితే చేయగలుగుతారు. ఉద్యోగపరంగా మీకు రేపటి రోజున పై అధికారులు ఇచ్చిన బాధ్యతలు మీరు అయితే సమర్థవంతంగానైతే పూర్తి చేయగలుగుతారు అనే చెప్పుకోవాలి. అయినా కొన్నిసార్లు పని ఒత్తిడి అనేది మీకు ఏమాత్రం తగ్గదు. కాకపోతే మీరు చేసే పనులు ఏవైతే ఉన్నాయో అవి అయితే మీరు సమర్థవంతంగా పూర్తి చేస్తారు. పై అధికారుల మెప్పును మీరు తప్పకుండా పొందుతారు. రేపటి రోజున ఈ వృషభ రాశి జాతకులు మీరు దూర ప్రయాణాలు అయితే వాయిదా వేసుకోవాల్సిన పరిస్థితులే కనిపిస్తున్నాయి. స్వల్పంగా మీకు రేపటి రోజున ఆరోగ్యపరమైన సమస్యలు కాస్త బాధిస్తాయి. అంటే మోకాళ్లకు సంబంధించిన నొప్పులు కానీ నడుముకు సంబంధించిన సమస్య కానీ మిమ్మల్ని ఇబ్బందికి కాస్త గురి చేస్తుంది. కానీ ఇదంతా తాత్కాలికమే. దీనితో పెద్దగా బాధ అనేది ఏమీ ఉండదు. రేపటి రోజున వృషభ రాశి వారు మీ కుటుంబ వ్యక్తులతోని కానీ సన్నిహితుల నుండి కానీ లేదా మిత్రులతోని కానీ దైవపరమైన కార్యక్రమంలో మీరు పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తుంది. వాటిని మీరు అందిపుచ్చుకుని ఆధ్యాత్మికమైన బలాన్ని మీరు పెంచుకునే ప్రయత్నం చేయండి. దైవపరమైన కార్యాలలో మీరు పాల్గొనండి. అది ఎంతో మంచి చేకూరుస్తుంది. వృత్తి వ్యాపార పరంగా ఈ వృషభ రాశి వారికి రేపటి రోజున ఏదైనా పెట్టుబడికి సంబంధించిన పని మీరు చేస్తూ ఉంటే అది మీకు మీ సన్నిహితులకు కానీ స్నేహితులకు కానీ బంధువులకు కానీ సహాయం అనేది మీకు అందిస్తారు. వారు మీకు ఫైనాన్షియల్ పరంగా హెల్ప్గా ఉంటారు. ఇక నూతన వ్యాపారం మొదలు పెట్టాలి అనుకునే వారికి చక్కటి అవకాశం కూడా లభిస్తుంది. కొత్తగా ఏదైనా నేర్చుకోవడానికి మీకు ఆసక్తి బాగా పెరుగుతుంది. అదేవిధంగా మీ పనులు రేపటి రోజున వేగవంతంగా పూర్తి చేస్తారు. ధనపరంగా మీకు ఎన్నో శుభదాయకమైన పనులు అయితే జరుగుతాయి. మీకు అన్ని విధాలా కూడా రేపటి రోజు అనేది కలిసి వస్తుంది. మీకు ఉన్న అవకాశాలను అయితే వదులుకోకుండా మీరు పూర్తిగా వినియోగించుకోవాలి. వృషభ రాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉండబోతూ ఉన్నాయి. వృషభ రాశి వారికి ఇంకా అనుకూలత అనేది మీరు పొందటం కోసం రేపటి రోజున చేసుకోవాల్సిన దేవతారాధన చూసినట్లయితే శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేసుకోవడం, అలాగే శ్రీ లక్ష్మీ నరసింహస్వామికి తులసి అర్చన చేయిస్తే మీకు చాలా శుభదాయకమైన ఫలితాలను పొందుతారు. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.